రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాధాన్యత అంశంగా సామాజిక పెన్షన్ల నగదును 4,000 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అధికార యంత్రాంగం చేత పెన్షన్లు పంపిణీ చేయడం అసాధ్యమని జగన్ చెప్పిన దాన్ని సుసాధ్యం చేస్తూ 12 గంటలలోపే సుమారు 100% వరకు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టగలిగామని తెలిపారు. గురువారం ఉదయం 11:30 సమయంలో కూడేరు మండలంలోని అంతర్గంగలో జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు చేరుకుందని తెలిపారు. తక్షణం చెల్లించాల్సిన బకాయిలే 1 లక్ష కోట్లకు పైన ఉంటుందన్నారు. రోజుకు 4,000 కోట్లు చెల్లిస్తే తప్ప ఆ బకాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులకు తక్షణం చేపట్టాల్సిన పనుల కోసం 50 లక్షల రూపాయల వరకు మంజూరు చేసే అధికారం ఉండేదని వైసీపీ ప్రభుత్వం దానిని లేకుండా చేసిందన్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకోసం చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. పెన్షన్ల పండుగలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్ళి అధికారులు నాయకులు వెళ్ళి గ్రామంలోని వృద్ధులందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సమయం దాదాపు 11:30 కావస్తా ఉంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 84.5% పూర్తి చేయబడింది. ఇంకొక అర్ధ గంటలో దాదాపు 90% చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. 12 గంటల లోపల మొత్తం పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక నెల లోపలనే ఏదైతే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము అధికార యంత్రాంగంతో పంపిణీ చేయలేము, సాధ్యం కాదు అన్నారు. అది సాధ్యమే. 2 గంటల్లోనో 3 గంటల్లోనో మొత్తం పంపిణీ చేయొచ్చు అనేటువంటిది ఈరోజు చేసి చూపించాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అంశంగా వెల్ఫేర్ పెన్షన్స్ తీసుకుని పెంచిన మొత్తాన్ని సరైనటువంటి సమయంలో వాళ్ళకి అందేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆర్థిక శాఖ తరఫున. మరి ఉద్యోగస్తులటువంటి జీతాలు కావచ్చు, ఇతరత్ర అంశాల మీద కూడా అంతే ప్రాధాన్యతను దృష్టి పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా గమనించుంటారు, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని ఆర్థిక పరిస్థితి మీద రాష్ట్రంలో విడుదల చేసినప్పుడు ఎట్లా ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. ఈ రోజు చెల్లించాల్సినటువంటి బకాయిలు 1 లక్ష కోట్లు దాటి. అంటే మీరు ఊహించుకోగలరు, అంటే ఎంత పెద్ద ఎత్తున రోజుకి 4,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప ఇప్పుడున్నటువంటి బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితులు ఎక్కడ దాకా వచ్చినాయంటే గత ప్రభుత్వం చేసినటువంటిది జిల్లాలో అంతకుముందు 2014 నుంచి 15 వరకు సిఈలకి ఎస్సీలకి శాంక్షనింగ్ పవర్స్ మేము 50 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఎస్సీ జిల్లా స్థాయిలోనే 50 లక్షల రూపాయల పనుల వరకు ఇక్కడికిక్కడే శాంక్షన్ చేసుకునేది. అది రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా 1 లక్ష రూపాయల నిధుల్ని కేటాయించేటువంటి అధికారం లేకుండా చేయడం జరిగింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. దాంతో ఏమవుతుందంటే గ్రామ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో పరిష్కారం కావాల్సినటువంటి పనులన్నీ పెండింగ్ పడతాయి. 1 లక్ష రూపాయలు శాంక్షన్ చేసేటువంటి అధికారం లేకుండా చేయడము అనంటే వ్యవస్థని కుప్పగూల్చడమే. దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా మేము చేయదలుచుకున్నాం. రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆర్థిక ప్రణాళికని ఏ రకంగా ముందుకు ఉండాలి అనేటువంటిది ఇప్పటికే 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకాన్ని ఇచ్చారు. ఫైనల్గా ఒక డైరెక్షన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ఎంత కష్టమైనా ఇచ్చిన ప్రతి మాటని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.